సరూనగర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాలేజీలో కనీస వసతులు కరువయ్యని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ చేస్తున్న ఆందోళనకు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కళాశాల ముందు విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కమిషనర్ వచ్చి సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటిపడిపోయిందని మండిపడ్డారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలోని గవర్నమెంట్ కాలేజీలు ఇట్లా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎలా ఉంటుందో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మనం రాష్ట్రంలో చూసినట్టు కనుక విద్యా వ్యవస్థ ఎంత దుర్మార్గమైందో మనందరికీ తెలిసిన విషయమే. మరి మహేశ్వరం నియోజకవర్గంలో సరూనగర్ డివిజన్ లో గత కొన్ని రోజుల నుంచి జూనియర్ కళాశాలలో టాయిలెట్స్ లేకుండా, కాంపౌండ్ వాల్ లేకుండా, ఇంకా మిగతా ఫెసిలిటీ లేకుండా ఎన్నో సార్లు మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేశారు. కానీ ఎప్పుడు కూడా మంత్రి గారు పట్టించుకోలేదు. మంత్రి గారు ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతలేదు, కనీసం మహేశ్వరం నియోజకవర్గం తిరుగుతున్నది. కనీసం మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినది కానీ ఆమె నియోజకవర్గంలో కూడా కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు మనం చూసినట్టు కనుక బాలబాలికలు చాలా బాధపడుతున్నారు. ఎన్నో రోజుల నుంచి చేస్తామని చెప్పేసి పెడజవన పడుతున్నారు, కానీ ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏం చేయలేదు. ఇక్కడ ఈ రోజు మనం రాష్ట్రంలో చూసినట్టు కనుక విద్యా వ్యవస్థ ఎంత దుర్మార్గమైందో మనందరికీ